నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ ఏం బాబు, ఏంటి హడావుడి? మంచి హుషారుగా ఉన్నావు. నాకు బ్యాంక్ లో జనరల్ మేనేజర్ గా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. రేపే హైదరాబాద్ వెళ్తున్నాను. ఏ ఆటంకం లేకుండా ఉద్యోగంలో చేరాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, త్వరలో ప్రమోషన్ మీద ప్రమోషన్ కొట్టేయాలని, దీంతో జీవితంలో బాగా సెటిల్ అయిపోవాలని అమ్మవారికి అర్చన చేయించండి. ఓం జాతవేదసే సునవామ సోమమరాతే యతో నిదహాతి వేదః సనః పర్షతతి దుర్గాని విశ్వానావే వసంతం దురితాత్యగ్నే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. పట్ల కనిపించట్లేదేంటి? వాచ్ ఉంగరాలు లేవు, ఏమైనాయి? సూట్ కేసు కూడా లేదు. ఎవరు తీసారబ్బా? ఏంటి ఒకటే కనిపించట్లేదు? వీళ్ళంతా ఎవరో దోచేసినట్టు. బామా, 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 బామా. ఓయ్ ముసలమ్మా, అవతల ప్రయాణానికి 10 నిమిషాలైనా లేదు. ఓ పక్కన నా సామాన్లు కనిపించడం లేదు. నువ్వేంటి ఇలా ముసుగుతని పెట్టి పడుకున్నావు? లే, లెమ్మంటుంటే. నా సామానంతా అలా నీ దుప్పట్లో దాచుకున్నావేంటి? ఇంటర్నేషనల్ స్మగ్లర్ల ఆ ఫోజ్ ఏంటి? ఓకే. అబ్బా, ఏమైంది ఇవాళ నీకు? ఉద్యోగానికి వెళ్తున్న మనవని సరదాగా సాగనంపక ఎలిజబెత్ టైలర్లా కాలు మీద కాలేసుకుని తెగ ఊపుతున్నావు. ఆహా, ఊరెళ్ళటానికి ఇల్లేదు. వెళ్ళవే ముసల్దానా. నువ్వు వద్దంటే ఊరికి వెళ్ళకుండా ఉంటానా? నా దగ్గర వేరే సామాన్ లేవా? వచ్చి సరదాగా సాగనంపు. సాగనంపాలంట సాగనంపాలా? నిన్ను సందడగా సాగనంపడానికి బుగ్గన సొక్కెట్టుకొని పెళ్లి కొడుకులా కళ్యాణ మండపానికి వెళ్తున్నావా? బోడి ఉద్యోగానికి వెళ్తున్నావు. ఉద్యోగం పురుష లక్షణమే బామ్మ. కాదు, పెళ్లి చేసుకోవడం పురుష లక్షణం రా. అబ్బా, ఇలా ఉద్యోగం గిద్యోగం అంటూ హైదరాబాద్ కు ఆవదాల వలసకు తిరుగుతుంటే ఇక పెళ్ళెప్పుడు చేసుకుంటావు? చూడు బామ్మ, నీకెన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలంటే, ఆ అమ్మాయి పర్సనాలిటీని చూసిన వెంటనే ఆ అమ్మాయి బ్యూటీకి నా కళ్ళు తిరిగి పడి దొల్లిపోవాలి. అలా దొల్లించగలిగిన అమ్మాయితోనే నా పెళ్లి జరుగుతుంది. నేను చాలా చాలా స్ట్రిక్ట్. గడగడలాడించేస్తాను. పెద్ద పెద్ద వాళ్ళని గడగడలాడించేశాను. అమ్మో, నో లోన్స్, నో లోన్స్. బ్యాంకులు ఉన్నది అప్పులు ఇవ్వడానికేనా? కుక్కల పరిశ్రమ కప్పు, చెప్పల పరిశ్రమ కప్పు. బ్యాంక్ మేనేజర్ గా నేను ఉన్నది అందుకేనా? మీరెందుకు సార్ ఇంత ఇదవుతారు? ఏదో మీ సొంత సొమ్ము ఇస్తున్నట్టు. మీ కమిషన్ మీరు తీసుకుని మాకు కొట్టేది మాకు కొట్టండి. ఊరేయించేస్తాను. గెట్ లాస్ట్. బ్యాంక్ మేనేజర్ అంటే ఏంటి? బ్యాంకుకి స్టాఫ్ ఇప్పుడా రావడం? నన్ను అల్లటప్ప మేనేజర్ అనుకుంటున్నారా? నా కోపం వచ్చిందంటే నిమిషం లేటుకి నెల జీతం కట్ చేయించేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. yes, ఐఎమ్ నవీన్. I am Nathan Pragada, the great manager of this bank. Who are you? మిమ్మల్ని తీసేసి మీ పోస్ట్ లో కొత్తగా అపాయింట్ చేసిన మేనేజర్ని నేనే. Oh. మేనేజర్. మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని అపాయింట్ చేసిన వాళ్ళని అనాలి. మేనేజర్ అంటూ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తే సరిపోదండి. ఎక్స్పీరియన్స్ ఏది? కమాన్. రేపు మీలాంటి వాళ్ళు చేసే తప్పులు దిద్దుకోలేక మా చుట్టూ ఊడిపోయిందా? మీకు ఈ బ్యాంక్ గురించి ఏం తెలుసని నువ్వు ఇక్కడికి మేనేజర్ గా వచ్చావయ్యా? టెల్ మీ, కమాన్ టెల్ మీ. ఈ బ్యాంకులో గోల్డ్ మీద ఇచ్చిన లోన్ 25 lakhs, వెహికల్స్ మీద ఇచ్చిన లోన్ 75 lakhs, హౌసెస్ మీద ఇచ్చిన లోన్ 2,40 lakhs, ఫిక్స్డ్ డిపాజిట్ 10.5%, రికరింగ్ డిపాజిట్ 19.5%, ప్రొడెన్షియల్ డిపాజిట్ 16.5%. ఇన్ టోటల్ మీ మేనేజ్మెంట్ లో ఈ బ్యాంక్ నెట్ లాస్ 25 lakhs. అందుకే మిమ్మల్ని డిమోట్ చేసి నన్ను అపాయింట్ చేశారు. ఈ డీటెయిల్స్ చాలా, ఇంకేమైనా కావాలా? అయ్యో బాబోయ్, ఇప్పటికే పునాదులు దాకా టచ్ చేశారు. ఇంకొద్దు, చిన్న చిన్న హ్యాండ్ లోన్స్ ఉన్నాయి. సరే సరే, వెళ్ళి ఫైల్స్ తీసుకురండి, చెక్ చేయాలి. ఓకే. చూడండి, నేతి సిల్క్స్ నళిని మేడం అంటే చాలా పద్ధతైన మనిషి. నేనే కాదు, నా దగ్గర పనిచేసే మీరందరూ కూడా చాలా పద్ధతిగా ఉండాలన్నదే నా పాలసీ. మేడం, నాకు రోజు లీవ్ కావాలి. ఎందుకు? నా పెళ్లి చూపులు మేడం. కాదు, నూనె షో చూపులకి. నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. అమ్మా మహేశ్వరి, అమ్మా. ఏంటి మేడం? హోమ్ మినిస్టర్ గారు మిస్సెస్ ఫోన్ చేశారు. లేటెస్ట్ 20 చీరలు తీసుకెళ్ళు. ఈ సెలక్షన్ అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఓకే మేడం.
వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, నేనే చూసుకోలేదండి. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. It's okay, madam. ఎక్స్ట్రీమ్లీ సారీ. No ఏమనుకోవద్దండి. ఓహ్ గాడ్, బ్రీత్ ప్రాబ్లం. నేను ఒక సినిమా డైరెక్టర్. నవరసాలు కలిగిన చక్కటి కథ నాకు ఒకటి కావాలి. అందుకే విచిత్ర స్వభావాలు కలిగిన మా కాలనీ క్యారెక్టర్స్ తోటి నేను ఒక కథ రాయబోతున్నాను. యు సీ ద ఫస్ట్ క్యారెక్టర్ ఎంటర్డ్. హలో హలో హలో, అలాగే సాయంత్రానికి డెలివరీ ఇచ్చేస్తాను. ఈసారి పేమెంట్ క్యాష్ ఇవ్వండి. అదే చెక్ వద్దండి. ట్యాక్స్ ప్రాబ్లము, రైడింగ్ ప్రాబ్లము. నా ఇబ్బంది అర్థం చేసుకోండి మరి. అది మీనా మేడం, సన్నాసి ఎంట్రీ ఇచ్చుకున్నాడు, మీరు అవుట్ ఇచ్చుకోండి. ఏంటి సన్యాసి ఇంత లేటు? మంచి చీరలన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఆఫీస్ కి ఏ చీర కట్టుకుని వెళ్లాలో తెలియక 2 days లీవ్ పెట్టేశాను. యూనో మీకేంటండి, పక్క మీద దుప్పటి చుట్టేసుకున్నా సరే జూవి చాలాగా ఉంటారు. ఇదిగోండి క్లాస్. ఎలాగుంది వాషింగ్? వాషింగ్ బాగానే ఉంది, కానీ రేటింగే ఓవర్ గా ఉంది. మరి మన ఉతుకుడు అల్ట్రా మోడల్ డాల్బీ సిస్టం, మన ఇస్త్రీ 6 track స్టీరియో సిస్టం. అయ్యి బాబు మేదురు గారా. ఏరా సన్యాసి, రిటైర్డ్ మిలిటరీ మేజర్ ని, ఈ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. నేనే సండే తప్ప ఇంగ్లీష్ లో మాట్లాడను. నువ్వేమిట్రా ఇంగ్లీష్ లో రెచ్చిపోతున్నావు? ఊరుకోండి, రిటైర్ అయిపోయినప్పటి నుంచి చూస్తున్నాను ఒకటే డ్రెస్. ఒక్కనాడు ఉతుక్కేసిన పాపను బాగలేదు. బ్యాడ్ స్మెల్లింగ్ కూడా వస్తుంది. ఒకసారి తీసాడేయండి, పారం సరుపు బెజలరీతో ఉతికి ఎటాక్ ఇచ్చానంటే. ఇటాకిల గురించి మాట్లాడితే నేను మాట్లాడాలరా? ఆ రోజుల్లో చైనా వారిలో సరిహద్దుల్లో బాంబు మీద బాంబు బాంబులు వేస్తుంటే తోటి జవాన్లంతా ముక్కులు మూసుకునేవారండి. షడప్! ఆ బాంబులు కాదురా, వార్ బాంబ్స్. ఏంటి సామూహికంగా కితకితలు పెట్టినట్టు ఆ నవ్వేంటి? ఒంటి మీద ఏముందో ఏం పడిపోయిందో చూసుకోగలదా? తీసుకోదే. వద్దు వద్దు, నువ్వు వంగొద్దు, నేను తీసిస్తాను. నువ్వు వంగొద్దు తల్లి. ఏంటే పని పాటలేదా మీకు? మా ఇంటి ముందు ఏదో పెద్ద కేబుల్ టీవీ చూసాడు చూస్తున్నారంటే. మళ్ళీ వచ్చావంటే డబ్బులు ఇద్దామని. ఏంటి ఈ డ్రెస్ రోజు తీసి వాళ్ళ డబ్బులు? ఇందులో తప్పేంటి? దిస్ ఇస్ నైటీ. ఇది నైటీయే, ఇది డేటీ. బట్టలు తీసుకెళ్ళా. కొడుతున్నాడు రే సన్నాసి. ఓ చూసేస్తానంటారా బాబు? నేనేం చూడటం లేదు, మీ మీద మీసమే చేసేమంటారా? మరి కోసం పోతే సరి చేస్తున్నానండి. అంటే వంగిపోయి నేను ఇక్కడ సరి చేసుకుంటాను. నువ్వు అయ్యి బాబు ఎంత అనుమానం అయితే ఎలాగండి? నీ మీద మాకు అనుమానం ఏంటాయి? మరి మనం మీ ఆవిడ పేరంటానికి వెళ్తే మీరు పెట్టట్టుకొని తిరుగుతున్నారుగా. మరి అట్టుకెళ్ళమంటే 4000 రూపాయలు పడిచారా? నలిగిపోద్దామని పెట్టట్టుకెళ్ళాను. అదేం లేదు, మీ ఆవిడ మీద అనుమానంతో పెట్టట్టు తిరుగుతున్నారని కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారు. ఏంటి కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారా? నువ్వు అంటున్నావా? వాళ్ళు మూత రాకుండా మాట్లాడుతున్నావు ఏంటది? సెల్యులర్ ఫోన్ అండి. ఇది పెళ్లి కూతురులా కితకితలాడుతుంది కానీ పైరింజిలా గంట కొడతండి. లేడీస్ బాగా లైక్ చేస్తారండి. లేడీస్ లైక్ చేసేయండి, ఇక్కడ దుకాణం పెట్టేస్తాంటారు నువ్వు. మిస్టర్ నసా, ఏంటండి నమ్మకాల సంవత్సరం పిలవచ్చు కదా. అది మీ అమ్మ పెట్టింది, నీకు ఇది చాలు. ఈ కాలనీ ఇస్ మై కంట్రీ, దీని వెల్ఫేర్ ఇస్ మై డ్యూటీ. ఆ అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయిని అనుమానించామంటే గన్ పెట్టి షూట్ చేస్తాను. నేను ఇంకా షూట్ చేయిందే. మరి మంటేంటి బాబో? నీకు ఇదేం కూలరా అందరు గుచ్చుతావు? నా పేరు సూది బాబు, గుచ్చటం నా మేనరిజం. మేనరిజమా నీ బొందరిజమా? పిప్పల బస్తాల నసగారు. అప్పప్ప ఏమప్ప నిండా అరుపులు చేస్తా ఉన్నారు. వాడు చిన్న బిడ్డకాయ, తండ్రి పారిపోయిన పిల్లకాయ. మీ పెండ్లో అప్పడాల కర్రతో లబా లబా బాదుతుంటే నోరు మూసుకుంట్లా. వీడేమి చేసినాడు? కత్తులతో పొడిచినాడా, గొడ్డలతో నరికినాడా, చిన్న సూదితో దాన్ని గుచ్చినాడు. ఏంటమ్మా అది సూదే? ఈ వయసులో అది సూది తానే. నీ వయసు వచ్చేసరికి అది గుణపం అవుతే కాలనీ మొత్తం తవ్వుకుంటూ వెళ్తాడు.
చూడు సరళమ్మా, ఎన్నా మేజర్ అన్నా? పారిపోయిన మీ ఆయన గురించి పేపర్లో ప్రకటించాం. ఆయన మరో పెళ్లి చేసుకోపోతే త్వరలోనే తిరిగి వస్తాడని ఆశిద్దాం. ఊరుకోమ్మా. అన్నట్టు నీ పోర్షన్ ఖాళీగా ఉందని తెలిసింది. అమ్మా. నా పర్మిషన్ లేకుండా ఎవరికి అద్దెకి ఇవ్వకూడదు. నాకు నిండా అద్దె ఎత్తితే చాలన్నా. ఇప్పిస్తాం. చూడమ్మా, మీ వాడి సూతి నా దాకా రానివద్దని చెప్పు. సరే అన్నా. అమ్మా త్వరగా రమ్మా. వస్తున్నా. టైం అవుతుంది. వస్తున్నా. నేను వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త అమ్మా, చూసి నడుపు. అలాగే. చింటూ లోపలికెళ్ళు. వస్తానమ్మా. గుడ్ మార్నింగ్ మేజర్ అంకల్. గుడ్ మార్నింగ్ బేబీ. చల్ మెల్లగా వెళ్ళు. జాగ్రత్త అమ్మా. డోంట్ వరీ సిస్టర్, హిస్ గుడ్ అండ్ డాషింగ్ గర్ల్. 1965 లో నేను పాకిస్తాన్ వార్ లో అతరగొడుతున్నప్పుడు మన ఆర్మీలో ఒక లేడీ పైలట్ ఉండేది. షీఈస్ జస్ట్ లైక్ హర్. జపాన్ వార్ ట్యాంక్ లాంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే దే విల్ బి ఆల్ రైట్. అలా జరిగితే నాకు బాధ్యత తీరుతుంది. గుడ్ మార్నింగ్, ఐఎమ్ యూటీఐ బ్యాంక్ మేనేజర్. ప్లీజ్ సిట్ డౌన్. సారీ సార్, ఈ టర్మ్ లోన్ కట్టడం కొంచెం లేట్ అయింది. ఇంతకుముందే పంపించేశాను. ఇట్స్ ఓకే. చూడండి, ఈ సిటీ మొత్తానికి స్కూటీ డీలర్స్ మీరేనా? అవునండి. ఈ ఊళ్ళో ఎవరు స్కూటీ కొన్నా మీ దగ్గరే కొనాలి కదా? అవును. ఏం సార్? రీసెంట్ గా మీరెన్ని రెడ్ కలర్ స్కూటీస్ డెలివరీ చేశారో చెప్తారా? నియర్లీ 15 ఉంటాయి సార్. అవి కొన్న వాళ్ళ అడ్రస్లు ఇవ్వగలుగుతారా? ష్యూర్. హలో. ఏ ఏరియా? పోలకం చూస్తుంటే వెస్ట్ గోదావరిలా ఉంది. మంచినీళ్ళ మజ్జిగ పుచ్చుకుంటావా? అది కాదండి, అక్కడ ఆ స్కూటీ ఉంది చూడండి. ఆ స్కూటీ రోడ్డు మీదే చూసేసుకున్నావా? ఆ స్కూటీయే కాదు, మా దగ్గర చాలా బళ్ళున్నాయి. హోండా, సుజుకి, లూనా, రాజదూతు. అయ్యో బాబోయ్, ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చాను. రెడ్ స్కూటీ. మిస్ సౌందర్య, మామగారు, మిస్ సౌందర్య కోసం వచ్చాను, కొంచెం పిలుస్తారా? నేనే కుమారి సౌందర్య. నేనింకా కుమారినే. మరి ఆ ఎర్ర స్కూటీ? ఆ ఎర్ర స్కూటీ నాదే. రెడ్ స్కూటీ, సేమ్ అడ్రస్. ఏమండి? అమ్మో, ఒక చోట ఓవర్ కేసు, ఇంకో చోట ఓల్డ్ కేసు. ఇక్కడేమవుతుందో. ఈ స్కూటీ మాత్రం సేమ్ ఆ స్కూటీ లాగే ఉంది. డెఫినెట్ గా ఆ మైదా ఉంటుంది. వీడెవడు? ఇందాకటి నుంచి కాలికి పెవికోలు రాసుకున్నట్టుగా అక్కడే సెటిల్ అయిపోయాడు. ఒకవేళ విదేశీ శత్రువు కూడా చేరా? గోడచారా వరదాచారా? ఆ ఫేస్ చూస్తే పేపర్ లో హెడ్ లైన్స్ వేసినట్టు క్లియర్ గా తెలియటల్లా. వీడు ఖచ్చితంగా స్కూటర్ దొంగ. హైట్ ఎంత? 6 feet. ఎన్నో ఇల్లు? మూడోది. అంటే ఈ నెలనేనా? ఈ రోజే 3. అంటే రోజుకు 3? అయితే ఏంటి? ఏ మిస్టర్ కబియా, ఏంటండి? ఓన్లీ స్కూటీలేనా? బస్సులు, లారీలు, ట్రైన్లు కూడానా? అబ్బాబే, ఓన్లీ స్కూటీలే, అది కూడా రెడ్డే. రెడ్డా? అదేమన్నా సెంటిమెంట్? లేదండి, చిన్న కమిట్మెంట్. ఓహో, ఏంటి పైకి చూస్తున్నారు? వార్ ఫ్లైట్ సౌండ్ వినిపిస్తాను. నాకేం కనపట్టలేదే. Shut up! ఓకే ఓకే ఓకే. ఇంతకీ మందే బ్యాచ్ బాబు? స్టోర్పురం బ్యాచా, జిప్ చైన్ బ్యాచా? ఏంటండి, నేను దొంగ అనుకున్నారా, రౌడీ అనుకున్నారా? ఆహా, ఆయన ఫేస్ నీకు ఎలా కనపడుతుంది బాబు? ఎర్రి మేకలా కనపడుతున్నాడా? మేజర్ దొంగలతో డిస్కషన్ ఏంటండి? మారువడి ఓళ్ళగా పోలీసులు వెళ్ళండి. ఏమండి, కంగారు పడతారు ఎందుకండి? నేను దొంగను కాదు. ఈ ఊరు కొత్తగా వచ్చానండి. ఇక్కడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాను. ఈ కాలనీలో ఇల్లు అద్దెకు దొరుకుతుందేమో వచ్చాను. అద్దిల్లు మరీ చెవిలో ఫిరంగి పెట్టకు. నువ్వు అద్దెంటి కోసం వచ్చావో, ఈ స్కూటీ దొంగతనం కోసం వచ్చావో తెలుస్తాను. పద ప్రణమ్ గారు, ప్రణమ్ గారు, రండి రండి, మీకోసం సూపర్ పార్టీని తీసుకొచ్చా. సౌండ్ బాగాలేదు. అద్దె కోసం పార్టీ తెచ్చాం.
ఏమప్పా అందరూ దండిగా వచ్చినారు? సారీ జహాసే అచ్చా. అమ్మా సరళమ్మ తల్లి, ప్రోగ్రామ్ పెట్టుకుని మరీ తెలుగుని కూని చేయొద్దు. ఇతను మీ ఇంట్లో అద్దె దిగడానికి వచ్చాడు, అద్దె అతనితోనే మాట్లాడుకోండి. చూడప్పా, నా ఇల్లు చాలా శుభ్రంగా వేలాడుతుంది. చాలా మంది అద్దెకెత్తుతామని వచ్చినారు. నాకే పార్టీ నచ్చక ఎత్తనివ్వలేదు. ఈ నెత్తాడు ఎత్తకపోతే దొంగే. అద్దె 3500, కరెంటుకు 400, బాత్రూముకు 100, కేబుల్ టీవీకి 600, మొత్తం అంతదా. ఇష్టం ఉంటే ఎత్తుకో. అబ్బాబే, ఓవర్ రేటు ఓల్డ్ టైపు నాకు వర్కౌట్ అవుతండి. అయితే నువ్వు దొంగే. అబ్బా, ఇదెక్కడ గొడవ అండి బాబు. నాకు ఇల్లు నచ్చలేదు, ఈవిడ రేటు నచ్చలేదు, నేను దిగనండి. పోనీ మా ఇంట్లో దిగండి. మొత్తం అద్దె ఆయన కట్టుకోలేకపోతున్నారు. మీరు సగం కట్టుకుంటే ఆయనకి తేలిగ్గా ఉంటుంది, నాకు తోడుగా ఉంటుంది. నీ ఊపిడాపి సరిగ్గా నిలబడు. కొత్తోడు కనపడితే చాలు పులసలాగా ఎదురుకుంటూ వచ్చేస్తావు. మీకు తేలిగ్గా ఉంటుందని. మేజర్ అంకుల్, ఏంటక్కడ గొడవ? ఏమి లేదమ్మా, దొంగ అక్కడ అమ్మాయి ఆ ఇంట్లో. ఆ ఇల్లు అమ్మాయిద్దా, అక్కడదా అద్దెకు పుడుస్తుంది. నువ్వు దొంగిలించబోయిన స్కూటీ కూడా ఆ అమ్మాయిదే. ఆ అమ్మాయి సాధు జంతు గనక ఏమీ చేయదు. మేమైతే ఏమైందమ్మా? ఇప్పుడు మీకేం కావాలి? నేను ఇక్కడ అద్దెకి దిగాలి అంతే కదా. దిగాను అనుకోండి, వస్తానమ్మా. నాకు ఈ ఇల్లు ఓకే, అద్దె ఎంతైనా పర్వాలేదు. అదే కాక మీ అందరినీ చూస్తుంటే చనిపోయి నా చుట్టాలు గుర్తుకొస్తున్నారు. నువ్వెవరా బాబు ఇలా కూర్చో? నా పేరు సూది బాబు. నేను వీళ్ళ అబ్బాయిని. ప్రతిరోజు నాకు చాక్లెట్ ఇవ్వాలి, లేదంటే ఇలానే గుచ్చుతా. ఇలా ఈ విచిత్ర పాత్రల మధ్య యంగ్ బ్యాంకు మేనేజర్ కాలనీలో సెటిల్ అయ్యాడు. అమ్మయ్యా, తండ్రి వెంకటేశ్వర, ఎన్నాళ్లకి వీడి మనసు పెళ్లి వైపు మళ్ళింది. ఆ అమ్మాయికి కూడా వీడు నచ్చి ఆ 3 ముళ్ళు పడేలా చూడు. పొద్దున్నే గాయత్రి సుప్రభాతం అలవాటు మీకేం అభ్యంతరం లేదుగా? రొంబ మంచిదప్పా. గోవిందం భజ గోవిందం. ఆహా, ఈ పిల్లకాయకి నా చెల్లెలు సుభద్రనిచ్చి కళ్యాణం పూడిస్తే రొంబ నల్లా ఇరుకుమే. ఏమండి? నమస్కారం అండి. నమస్కారం. రా బాబు, కూర్చో. పూజ అయ్యి గాయత్రి పూర్తయ్యే వరకు కూర్చోకూడదని సామవేదంలో చెప్పారు. ప్రాతకాలం 4 గంటలకు లేచి తలంటి స్నానం చేసి సుప్రభాతం వింటూ పూజ చేస్తూ హారతిద్దామనే సమయానికి అగ్గిపెట్టి కనిపించలేదు. అగ్గిపెట్టుంటే ఇస్తారని. ఉండు బాబు, తెస్తాను. నాకు సిగరెట్ అలవాటు లేదండి, అందుకే హారతప్పుడు తప్ప అగ్గిపెట్టి గురించి గుర్తుకురాదు. సిగరెటే కాదండి, నాకే చెడ్డ అలవాటు లేకుండా ఋష్యశృంగుల్లా పెంచింది మా బామ్మ. నాకు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరండి. నా పేరు నవనీతరావు, అందరూ నన్ను ముద్దుగా నవీన్ అంటారు. నా వయసు 25 సంవత్సరాలండి. నాకు పాపం అంటే భయం, భగవంతుడంటే ప్రియం. నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది, యూటీఐ బ్యాంక్ ఉద్యోగం ఇచ్చింది. నా జీతం 6,000 అండి. నాకింకా పెళ్లి కాలేదండి. ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి. అగ్గిపెట్టే. నాకెందుకండి అగ్గిపెట్టి? మీరు వచ్చింది దీనికోసమే కదా? అవునవును, అగ్గిపెట్టి కోసమేగా. ఈ అగ్గిపెట్టి కోసమేగా. థ్యాంక్స్ అండి. వస్తానండి. 7 కొండలవాడ గోవింద గోవింద. ఏమి దగ్గర పప్పులు ఉడికేలా లేవు. మిస్టర్, వేసింది వెంకటేశ్వర సుప్రభాతం, పెట్టింది అడ్డబొట్టు. సూట్స్. వెంకట్ ప్లస్ ఈశ్వర్, వెంకటేశ్వర్, హరిహరులు ఇద్దరు ఒక్కటే అని చెప్పడం కోసమే నుదుట ఈ అడ్డబొట్టు పెట్టాను, మనసులో నిలువు బొట్టు పెట్టాను. మాకు పంగనామాలు పెట్టొద్దు. నువ్వు నామాలు పెట్టుకున్నా, పూజలు చేసుకున్నా అన్ని నీ గదిలోనే. బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెట్టొద్దు, ఫ్యామిలీలు షేక్ అవుతున్నాయి. చేత కాకపోతే మరి ఏమైనా షేక్ అవుతాయి.
ఏంటంటే పక్క కాలనీలో దోబిని ట్రై చేస్తున్నారంట. 3 రోజులు లేట్ అయినా 6 రూపాయలు ఎక్కువైనా నా దగ్గరే బట్టలు ఇయ్యాలా. బొత్తాయి ఊడిపోయినా బొక్కడిపోయినా సౌటింగ్ చేయకూడదు. ఇంప్లైన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాం. ఇదిగా అంతేకాదు కాలనీలోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు జుట్టు సరిపేసుకుని చొక్కా చింపేసుకుని పిచ్చి చూపులు చూసుకుంటూ నీ రూమ్ లో నువ్వు వెళ్ళిపోవాలి. వై అంటే నా పెళ్ళం వీక్నెస్ మీకు తెలుసు కదండి. ఇది చూడగానే భయం చేసుకుని బయటకు వచ్చేస్తుంది. ఏ మిస్టర్, నువ్వు ఇలా నా పర్మిషన్ లేకుండా ఈ కాలనీలో ఏంటో చూడడానికి వీల్లేదు. నా సంగతి నీకు బాగా తెలియదేమో. ఒకసారి నేను వారిలో బాంబు వేస్తే అది పెరగపోతే ఈ ఒంటి చేత్తో 100 మందిని గుద్ది చంపాను. వంటోళ్ళు వార్ఫీల్డ్కి వెళ్ళరు కదండి. No. మిలిటరీలో మీరు వంటోళ్ళు కదా. మిలిటరీలో నేను వంటవాడిని వీడికి రాలిపోయిందబ్బా. మందు కొట్టి మీరే చెప్పారు కదండి.